26 సంవత్సరాల నమ్మకం, లక్షలాది సంతోషకరమైన వివాహాలు. తెలుగు మ్యాట్రిమోనీని డౌన్లోడ్ చేయండి. జై ఆంధ్ర. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కుట్రపూరిత రాజకీయాలు జరుగుతున్నట్టు చాలా స్పష్టంగా కనిపిస్తోంది. ఎందుకంటే నిన్న విజయవాడలో ఒక రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. అది కూడా రావణ్ అనే ఒక యూట్యూబర్కి సంబంధించిన విషయంలో ఉపాచట్టం పెట్టారని చెప్పి దానికి వ్యతిరేకంగా రౌండ్ టేబుల్ సమావేశం పెట్టారు. అయితే రౌండ్ టేబుల్ సమావేశం వాళ్ళు ఏం పెట్టారంటే ప్రజల హక్కుల కోసం పోరాడితే ఉపాచట్టాలు పెడతారా అని. అసలు రావణ నేతను ప్రజల హక్కుల కోసం పోరాడిన వాడే కాదు. సరే, ఈ విషయాలన్నీ కూడా పక్కన పెడితే వైసీపీకి చెందిన నాయకుడు అంబటి రాంబాబు గారు మరీ దుర్మార్గంగా మాట్లాడారు. ఈ ఆధునిక సమాజంలో రావణుడే గెలుస్తాడు, గెలిపిస్తాం, గెలిపించాల్సిన బాధ్యత మనందరిది అని మాట్లాడుతున్నాడు. అంటే రావణాసురుడిని గెలుస్తాడు, గెలిపిస్తాం, గెలిపించాల్సిన బాధ్యత మనందరి మీద ఉందని వైసీపీ నాయకుడు అంబటి రాంబాబు చెప్పాడంటే ఇది వైసీపీ పార్టీ చెప్పినట్టు లెక్క. అంటే వైసీపీ పార్టీ ఏం చెప్తోంది? రావణాసురుడు ఏం చేశాడు? సీతాదేవిని చెరబట్టాడు. అంటే ఈ వైసీపీ వాళ్ళు అంబటి రాంబాబు ఏం చెప్తున్నారు? ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఆడవాళ్ళని చెరబట్టే వాళ్ళందరినీ కూడా మేము సపోర్ట్ చేస్తాం, వాళ్ళందరినీ కూడా గెలిపిస్తాం. అంటే ఇలాంటి చెరబట్టే వాళ్ళందరినీ కూడా రేపు ఎమ్మెల్యేలుగా నిలబెడతామని చెప్తున్నారా? గెలిపించాల్సిన బాధ్యత కూడా మనందరిని చెప్తున్నారా? గెలుస్తారు, గెలిపిస్తాం, గెలిపించాల్సిన బాధ్యత మనందరినీ అని చెప్తున్నారంటే ఇలాంటి రేపులు చేసేవాళ్ళు, ఆడవాళ్ళని చెరబట్టే వాళ్ళని, లేదంటే రావణాసురుడిలాగా దుర్మార్గాలు చేసే వాళ్ళందరినీ రేపు ఎమ్మెల్యేలుగా నిలబెట్టి వాళ్ళందరినీ కూడా నాయకులుగా గెలిపిస్తాం, ఈ రాష్ట్రాన్ని రావణ రాజ్యంగా మారుస్తామని చెప్తున్నారా అనేది ఇప్పుడు అర్థం కాని విషయం. కాబట్టి మేము జయాంధ్ర నాయకులుగా ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని కల్లోలం చేయాలని ఏ పార్టీ కానీ వ్యక్తులు కానీ ప్రయత్నం చేస్తే ఎట్టి పరిస్థితుల్లో యాక్సెప్ట్ చేసే పరిస్థితి ఉండదు. ఇప్పుడు వైసీపీ పార్టీ అదే దిశగా వెళ్తున్నట్టు కనిపిస్తోంది. రాష్ట్రాన్ని అల్లకల్లోలం చేయాలి, ఇక్కడున్న ప్రభుత్వాన్ని పడగొట్టాలి. రాజకీయ పరంగా మీరు ఏదైనా చేసుకుంటే మాకేం అభ్యంతరం లేదు, రాజకీయ విమర్శలు వాటికి మాకేం అభ్యంతరం లేదు. కానీ ఈ రాష్ట్రాన్ని రావణ రాజ్యంగా చేసే ప్రయత్నాలు చేస్తున్నారు చూసారా, దీన్ని మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ జయాంధ్ర ఉద్యమ నాయకులుగా మేము ఎట్టి పరిస్థితులను యాక్సెప్ట్ చేయం. దీనికి ఖచ్చితంగా అడ్డుపడతాం. ప్రజలందరినీ కూడా చైతన్యవంతులు చేస్తాం, ప్రజల్లో చైతన్యం తీసుకొస్తాం. ఆధునిక సమాజంలోనే కాదు, ఏ సమాజంలో అయినా సరే రాముడు సీతానే ఆదర్శం తప్ప రావణాసురుడు ఆదర్శం కాదు అన్న విషయాన్ని మేము ప్రజల్లోకి తీసుకెళ్తాం. రావణాసురుడి భావజాలాన్ని ఉక్కుపాదంతో అణిచేస్తాం. ఈ రాష్ట్రంలో రావణాసురుడి భావజాలం ఎవరి దగ్గర ఉన్నా సరే దాన్ని ఉక్కుపాదంతో అణిచేస్తాం. ఖచ్చితంగా అంబటి రాంబాబు గారు లాంటి రావణాసురుడిని సమర్థించే, రావణాసుర భావజాలాన్ని సమర్థించే వాళ్ళందరినీ కూడా వీళ్ళు అదుపు తప్పి మాట్లాడితే ఖచ్చితంగా వీళ్ళందరినీ కూడా జైళ్ళల్లో పెట్టించే కార్యక్రమం కూడా ఖచ్చితంగా జయాంధ్ర నాయకులుగా మేము తీసుకుంటాం. కాబట్టి అంబటి రాంబాబు లాంటి వాళ్ళు మాట్లాడేటప్పుడు కాస్త జాగ్రత్తగా మాట్లాడాలి, బాధ్యతగా మాట్లాడాలి, రాష్ట్ర ప్రయోజనాల కోసం మాట్లాడాలి, రాష్ట్ర అభివృద్ధి కోసం మాట్లాడాలి తప్ప రాష్ట్రాన్ని విధ్వంసం చేయడం కోసం మాట్లాడితే ఎట్టి పరిస్థితుల్లో ఆ రాంబాబు గారిని కానీ ఆ పార్టీని, వైసీపీ పార్టీని కానీ ఎట్టి పరిస్థితుల్లోనూ భరించే శక్తి ఆంధ్రప్రదేశ్ ప్రజలకు లేదు. మళ్ళీ ఇంకొకసారి చెప్తున్నాం, రావణాసురుడు ఎట్టి పరిస్థితుల్లోనూ ఏ యుగంలో అయినా సరే రావణాసురుడే ఓడిపోతాడు, రాముడే గెలుస్తాడు. సీత మహాసాధ్విగా చక్కగా ఉంటుంది తప్ప అడ్డమైన తిరుగుళ్ళు తిరిగే వాళ్ళందరూ ఆదర్శాలు కాదు, అడ్డమైన మాటలు మాట్లాడే రావణ లాంటి వాళ్ళు ఆదర్శం కాదు. అసలు రావణ భావజాలాన్ని ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి పూర్తిగా వెలివేసేదాకా కూడా మేము పోరాటం చేస్తామని చెప్పి జయాంధ్ర నాయకులుగా చెప్తున్నాం. జై ఆంధ్ర.